ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్, అందరికీ వందనాలు. బాగున్నారమ్మా? అందరూ ఎలా ఉన్నారు? మంచిగా ఉపవాసంలో బలంగా ఉన్నారా? దేవుని సన్నిధిలో చక్కగా నిలిచి ఉన్న మీరందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మలను దీవించుగాక. అమ్మ, ఉదయం జూమ్ ప్రార్థన కూడా జరుగుతుంది 5 గంటల నుంచి మరి 5:15 వరకు జరుగుతుంది 45 నిమిషాలు. మీరు ఒకవేళ ఎవరైనా ఏకీభవించాలంటే ఆ జూమ్లో కూడా వచ్చి మాతో పాటు కలిసి విజ్ఞాపనల కోసం, సమస్యల కొరకు, దేశం కొరకు ఎవరైనా ప్రార్థన చేయాలని మీకు ఒకవేళ ప్రేరేపణ వస్తే అందులో జాయిన్ అవ్వాలని మనం చేస్తున్నాను. జాయిన్ అవ్వటం ఎలా అని మీకు అర్థం కాకపోతే మేము లింక్ పెడతాం రేపు ఉదయ కాలంన. ఆ లింక్ని మీరు ఫాలో అయితే మామూలుగా మన బెతస్తా ప్రార్థన మందిరం కొత్తగూడెం అని కొడితే మన అన్నీ వస్తే అందులో లింక్ ఉంటుంది. అది చక్కగా మీరు ఒకవేళ ఏకీభవించండి. రెండోది మరి లైవ్ వస్తుంది ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు. ఈ ఉపవాస ప్రార్థన అన్ని రోజులు 45 రోజులు ఆ లింకు అంటే ఆ ఆరాధన మీకు జరుగుతుంది. ఆ విజ్ఞాపన ప్రార్థనలు మేము చేస్తాము. దేవుని యొక్క సన్నిధిలో శక్తిని పొందుకుంటున్నారు, బలం పొందుకుంటున్నారు. చాలామంది ఫోన్లు చేసి నాకు చెప్తున్నారు, ఈ ప్రార్థన కోసం మేము ఎంతో సిద్ధపడుతున్నాం అక్క. నిజంగా ఈ సమయం మేము ఎప్పుడో వస్తుందని ఎదురు చూసాం. అలాగే మేమందరము కూడా అందరు ఎక్కడున్నాం, మా ఫ్రెండ్స్, స్నేహితులు అందరికీ మేము షేర్ చేస్తున్నామని చెప్తున్నారు. అందుని బట్టి వందనాలమ్మ. మీరు కూడా ఒకవేళ మీకు ఇంకెవరికైనా తెలియకపోతే దీన్ని ఫాలో అవ్వాలని మనం చేస్తున్నాం. మంచిది. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా నీ దేశం మీద వర్షమును దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కానీ అప్పు చేయవు. నేడు నేను మరి నీకు ఆజ్ఞాపించిన మాటలన్నిటిలో దీని విషయంలో నీ కుడిగా ఉంటానని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఈరోజు మనతో మాట్లాడే మాట ఏంటంటే చక్కటి మాటలు చెప్తున్నాడు. ఏంటంట? యెహోవా దేశం మీద వర్షమును దాని కాలమందు కురిపించినట్లు దేవుడు అన్నాడు. నీవు ఇక్కడ ఆశీర్వదించబడదుగాక, ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు. ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం, నీవు ఆశీర్వదించబడతావు, నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. ఇంకా అనేక జనములకు నువ్వు ఏం చేస్తావంట? నువ్వు అప్పు ఇచ్చేదవు కానీ ఇంకా ఏముంది ఇక్కడ? నువ్వు చేయి చాపవు అని ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప కార్యమండి. నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు. నిజంగా ఈ మాట విన్నప్పుడు మీరు అనుకోవచ్చు కదా, అమ్మో అంత నా అప్పులు తీర్చుకొని నేను అప్పులు ఇచ్చే అంత స్థితికి ఎదుగుతానా అని మీలో ఎవరికైనా డౌట్ వచ్చి ఉండొచ్చు. మీలో ఎవరికైనా ఈ మాట అర్థమై ఉండొచ్చు కదా. నిజమే, మనం కూడా చాలాసార్లు అనుకుంటాం, ప్రభువా మేము అప్పులు తీర్చడం మళ్ళీ మేము అప్పులు ఇవ్వటమా అంటే ఆ స్థితికి మేము రావాలంటే ఎంత టైం పట్టిద్ది, ఏ గడియలు పడతాయి. కానీ ఆ గడియలు వచ్చినప్పుడు, ఆశీర్వదించబడే గడియలు వచ్చినప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వదించి నీ యొక్క అప్పులను తీరుస్తాను, నీకున్న సమస్యలను తీరుస్తాను, నీ యొక్క ఆర్థికమును తీరుస్తాను, నీకున్నటువంటి ప్రతి పరిస్థితులను నేను తీర్చి నువ్వే అనేకులకు అప్పిచ్చేదానిగా, అప్పిచ్చేవాడివిగా, అప్పిచ్చే కుటుంబంగా ఉంచుతాడట. ఈ కార్యం ఎవరు చేయాలి చెప్పండి? ఈ కార్యం దేవుడు చేయగలడు అని నమ్ముచున్నావా? నిజంగా మనం దేవుడు ఈ కార్యాన్ని చేయగలడు అని ఎంతమంది నమ్ముతున్నారో ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. నిజంగా నమ్ముతున్నావా దేవుని బిడ్డ? ఈ కార్యమును నీవు నమ్మగలిగినట్టయితే ఎంత అద్భుతమైన ద్వారాలు ఎందుకు లేరు? చాలామంది ఉన్నారు కదా, అప్పులు తీర్చుకుని ఇతరులకు సహాయం చేసేవారిగా చాలామంది ఉన్నారు.
అదేమంటే ఇంకో దగ్గర అంటాడు కదా ప్రభు, ఏంటంట, నీకోసం నేను ఆకాశ వాకిళ్ళు తెరిచాను, ఇదిగో పట్టజాలనటువంటి విస్తారమైన దీవెనలు నీ మీద క్రొమ్మరిస్తానంటాడు. అవును, ఆ దీవెన దేవునికొక్కడికే సాధ్యమమ్మా, అది ఎవ్వరు ఇయ్యలేరు. ఆకాశం తెరవటం చూడండి, నిజమే. మరి ఆ విధవరాలకి, ఆ ప్రవక్తల్లో ఉన్న ఒక విధవరాలకి అన్ని భర్త చనిపోయి పిల్లల్ని బానిసలుగా తీసుకుని వెళ్ళిపోతుంటే దేవుడు ఒక్క నూనె కొండతో దైవ సేవకుని మాట చెప్పున ఆకాశవాకిళ్ళు విరిచి, చెప్పండి, ఆకాశవాకిళ్ళు తెరిచి మీ అందరికీ, అల్ప విశ్వాసం కలిగిన మీ అందరికీ ఇది ఒక మంచి గుణపాఠం, చక్కటి విశ్వాసం కలిగిన మాటలు. దేవుడు ఏదైనా చేయగలడు. ఆమెను అడిగాడు, ఏముందమ్మా ఇంట్లో అంటే, నూనె కుండ. నిజమే, ఎన్ని కుండలు తెచ్చుకుంటావో తెచ్చుకో. ఒక్క నూనె కుండ ద్వారా ఎన్ని అప్పులు తీర్చాడు, ఎంత బానిసత్వంలో నుంచి బయటకు తీశాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు. పిల్లల్ని తీసుకెళ్తానన్న వారి యొక్క నోర్లను మూసి ఆ బిడ్డలను మరలా తిరిగి తల్లికి అప్పగించటమే కాకోకుండా వాళ్ళు వ్యాపారం చేసుకుని బ్రతికినంత కాలం కూడా ఇస్తూ బ్రతికేటట్టుగా దేవుడు వారిని చేశాడు. అట్లాగే ఇక్కడ కూడా దేవుడు మనతో చెప్తున్నాడు. ఏంటంట, ఆయన ఏమంటున్నాడు, నీవు ఇది ఆశీర్వదించబడతావు, తర్వాత నీ అప్పులు తీర్చబడతాయి, నువ్వు గుప్పెలు విప్పేదానిగా ఉంటావు కానీ అయ్యా చేయి చాపేదానిగా వాడిగా నువ్వు ఉండవని దేవుడు మాట్లాడుతారు. ఈకే మాట్లాడుతున్నారు. నువ్వెంత బాధపడుతున్నావో నీ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకించి నీకోసం ఆకాశవాకిళ్ళు దేవుడు తెరిచి దీవించడానికి, మరి ఆశీర్వాదాలు కుమ్మరించడానికి ప్రభువు నీ కొరకు సిద్ధంగా ఉన్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎవరైతే ప్రభా బిడ్డలకు ఉద్యోగాలు లేక, మా ఆయన భర్తకు ఉద్యోగం లేక అప్పులతో బాధపడుతున్నారో వారందరికీ ద్వారాలు తెరిచి, నాయన ఎవరెవరైతే అయ్యా చేయి చాపేవారు ఉన్నారో వాళ్ళు గుప్పిలు విప్పేవారిగా మార్చేబడుదురుగా కానీ ప్రార్థిస్తున్నాను. నాయన మీ సన్నిధి బిడ్డలతో ఈరోజు అయ్యా ఈ దినమంతా వారికి తోడుగా కృపాక్షేమములుంచి నాయన ముందు వెనక ఆవరించి నడిపించమని యేసునామమున అడుగుచున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.